హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఇవాళ పొద్దున్నే టిఫిన్ కింద అయితే నేను ఉప్మా అలాగే సింగిల్ పూరి అయితే తెచ్చుకున్నాను. ఆరెంజ్ రెస్టారెంట్ ఏలూరు ఆర్ఆర్పేట నుంచి అయితే నేనైతే టిఫిన్ అయితే తీసుకొచ్చాను. ఉప్మాలో పందారు తెచ్చుకున్నా, అలాగే పూరీలో అయితే పూరీ కర్రీ అయితే ఇచ్చారనమాట. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ జయకృష్ణ, జై ఫుడీ. పూరీ కర్రీ ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. పూరీ కర్రీ అయితే వేసుకున్నాం, ఎలా ఉందో చూడాలి. అలాగే ఉప్మాలో అయితే పందారు తెచ్చుకున్నాను అనమాట. ఉప్మాలో పందారు అయితే తెచ్చుకున్నాను, ఎందుకంటే నాకు ఉప్మాలో పందారు అయితే ఇష్టం. సో ఫస్ట్ ఉప్మా తినైతే చెప్తున్నాను అనమాట. ఉప్మా పందారులో అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరు ఉప్మాని పందారులో ముంచుకొని తింటారో వాళ్ళు కింద కామెంట్ చేయండి. మీ జై ఫుడీ. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫుడ్ వీడియోస్ డైలీ ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ జయకృష్ణ. రోజు నేను చేసే దినచర్యలు అలాగే నేను తినే ఫుడ్ అప్లోడ్ చేస్తాను. బయట తిరిగి వీడియోలు తీసే అంత టైం లేక, మనకు అంత టాలెంట్ లేక ఇక్కడ కూర్చొని ఇలా వీడియోలు తీస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ జై ఫుడీని. ఉప్మా అయితే ఫస్ట్ ముద్ద టేస్ట్ తెలియలా, కంగారుగా పెట్టేసుకుంటాం. సో ఉప్మా అందరైతే ఎక్కువ వేసాడు బాబాయ్. ఏలూరు ఆరెంజ్ రెస్టారెంట్ నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట. సింగిల్ పూరి ఉప్మా 75 రూపీస్ అయిందనమాట. ఉప్మా టేస్ట్ మళ్ళీ ఈసారి తిని చెప్తాను. ఉప్మా ఎవర్ గ్రీన్ అనమాట. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉప్మా స్పెషల్ టిఫిన్ మెనూలో ఉంటుంది. అలాగే ఉప్మాను ఒకసారి పూరీ కర్రీలో కూడా ముంచుకొని తిందాం, ఎలా ఉంటుందో చూద్దాం. కాంబినేషన్ బాగాలేదు. ఉప్మా పందారు కాంబినేషన్ బాగుంది. అలాగే నెయ్యి జీడిపప్పు ఉప్మా అయితే బయట దొరకదు, ఇళ్ళలో చేసుకోవాలి. ఇందులో అయితే ఎక్కడ జీడిపప్పు అయితే లేదు. కరివేపాకు, పచ్చిమిరకాయలు అయితే బాగున్నాయి. ఉప్మా అయితే బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఉప్మా నచ్చింది. నేనైతే ఉప్మాని పెరుగన్నంలో కూడా కొద్దిగా మిక్స్ చేసుకుని తింటాను అనమాట. చిన్న ఉప్మా తీసుకొని పెరుగన్నం ముద్దతో తింటే చాలా బాగుంటుంది. అంటే నాకు నచ్చుద్ది టేస్ట్ అయితే. సో ఇప్పుడైతే మనం పూరి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. పూరి అయితే కొద్దిగా చాలాసేపు అయినట్టు ఉంది, ఎండిపోయింది. పూరి తీసుకున్నా. అలాగే ఇందాక టేస్ట్ చేసినప్పుడు పూరి కర్రీలో కూడా మసాలా అయితే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. పూరి కొద్దిగా చాలాసేపు అయినట్టుంది చేసి. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఉప్మా టేస్ట్ అంతా పోద్దాం. ఇప్పుడు ఉప్మా తిన్నాను కదా, ఇప్పుడైతే పూరి తింటున్నా. సింగిల్ పూరి తెచ్చుకున్నా, ఎందుకంటే పూరి నాకు అంత నచ్చదు. బాగానే ఉంది. నాకైతే ఉప్మాకి పూరికి రెండింటికి పోటీ పెడితే ఉప్మా బాగుందని చెప్తాను. పూరీలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, అది అందరికీ నచ్చదు. సో ఇప్పుడు కర్రీతో తిన్నాను కదా, ఇప్పుడు పంచదారతో కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. పంచదారతో ఎలా ఉంటుందో చూడాలి. అసలు పూరి పందారులో ముంచుకుని తింటే చాలా బాగుంది. చాలా 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 బాగుంది అనమాట. అసలు డిఫరెంట్ టేస్ట్. పూరి కర్రీతో తిన్న తర్వాత పందారుతో తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే పూరిని పందారులో ముంచుకొని తింటేనే బాగుంది. అలాగే పూరి కర్రీలో అయితే
టమాటా, అలాగే క్యారెట్, బఠానీ, ఉల్లిపాయలు వేసారు. కానీ మసాలా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎన్నాళ్ళు పూరీ కర్రీలు బాగుంటాయి. రోడ్ సైడ్ బళ్ళు ఉంటాయి చూడండి, అక్కడ పూరీ కర్రీ అయితే చితక్కొడేస్తుంది. అసలు పందారు పనికి రాదు. ఇప్పుడు నేను టేస్ట్ చేశాను, కానీ బయట రోడ్ సైడ్ టిఫిన్ బళ్ళు ఉంటాయి చూడండి, అక్కడ పూరీ కర్రీ చాలా బాగుంటుంది. నాకు ఈ పూరీ కర్రీ అంత నచ్చల, పందారుతోనే బాగుందని అనిపించింది. మీరేం టిఫిన్ చేశారో వాళ్ళ కింద కామెంట్ చేయండి. ఉప్మా, మీలో ఎవరెవరికి ఉప్మా అంటే ఇష్టం, ఎక్కువ ఇళ్లల్లో ఉప్మాలు వండుకునేవారు, ఉప్మా తినేవారు, కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఇంట్లో ఉప్మా ఉన్నప్పుడు కింద మాడిపోయి చూసారా, అది టేస్ట్ అయితే సూపర్ ఉండేది అనమాట. ప్రత్యేకంగా నేను మా అమ్మని అడిగి మరి ఆ గిన్నె తీసుకొని స్పూన్తో అంతా తీసుకొని తినేవాడిని. చాలా బాగుంటుంది ఉప్మా మాడు కూడా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ నా టిఫిన్ మెను, ఉప్మా మరియు పూరి. అలాగే నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ జై ఫుడ్డీ. నాదైతే ఏలూరులో వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ జై కృష్ణ. జై శ్రీరామ్. బాయ్.